ఇండియన్ పాలిటీ రిలేటెడ్గా నెక్స్ట్ మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూపీఎస్సీ తీసుకోండి, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కానీ, లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలేటెడ్గా సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ, లేదా ఆర్ఆర్బి ఏవైతే మనకి రైల్వే ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ అన్నిటి రిలేటెడ్గా మనకి ఇండియన్ పాలిటీ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ కాన్సెప్ట్ని కూడా కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఫస్ట్ మనకి హిస్టారికల్ అండర్పిన్నింగ్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఒక ఫస్ట్ టాపిక్ ఉంటుంది. అందులో ఈరోజు పర్టికులర్ క్లాస్లో ఏంటంటే ఓన్లీ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. అంటే మనకి ఆ పర్టికులర్ కాన్సెప్ట్ రిలేటెడ్గా ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా సరే రాసే విధంగా ఉండాలి. అది మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అయినా లేదా ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్ అయినా ఏ ఎగ్జామ్ అయినా సరే రాయగలిగేటట్టు ఈ పర్టికులర్ సిరీస్ అయితే డిజైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి, హిస్టారికల్ అండర్పిన్నింగ్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇదే మనకి ఇండియన్ పాలిటీ రిలేటెడ్గా చూసుకునేటప్పుడు ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఇక్కడ ఈరోజు మనకి ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉన్నదో, ఇవాళ మనకి ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉన్నదో దానికి ముందు ఏవైతే కాన్స్టిట్యూషనల్ చేంజెస్ జరిగాయో ఆ చేంజెస్ అన్నిటి మీద కూడా ఈ పర్టికులర్ హిస్టారికల్ అండర్పిన్నింగ్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే ఇవాళ మన కాన్స్టిట్యూషన్ డెవలప్ చేయడానికి వాట్ ఈస్ ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ అనేది పాయింట్ చూసుకుంటే ఇక్కడ మనకి రెండు రకాల రూల్స్ ఉన్నాయన్నమాట. ఒకటేంటి కంపెనీ రూల్ అని మాట్లాడతాం, సేమ్ అలాగే ఇంకొక రూల్ ఏంటి మనకి, దట్ ఈస్ క్రౌన్ రూల్ అని మాట్లాడతాం అనమాట. ఇక్కడ కంపెనీ అని ఎప్పుడైతే అంటున్నామో ఆ కంపెనీ అంటే దేని గురించి మాట్లాడుతున్నట్టు, దట్ ఈస్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి మాట్లాడుతున్నట్టు. ఆ రూల్ మనకి 1773 నుంచి 1857 వరకు కొన్ని యాక్ట్స్ అయితే ఉన్నాయి. అవి మనకి టోటల్గా 7 యాక్ట్స్ ఉంటాయి. ఏంటంటే అవి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781, క్విట్స్ ఇండియా యాక్ట్ 1784, చార్టర్ యాక్ట్ 1793, చార్టర్ యాక్ట్ 1813, చార్టర్ యాక్ట్ 1833, చార్టర్ యాక్ట్ 1853. దాని తర్వాత ఎప్పుడైతే మనకి సిపాయి మ్యూటినీ అని జరిగిందో దాన్ని మనం ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్తాం కదా. దాని తర్వాత మనకి రూల్ కంపెనీ ఏదైతే ఉన్నదో దా మోనోపోలీ ఆ కంపెనీ కంప్లీట్గా అబాలిష్ అయ్యి మనకి క్రౌన్ రూల్లో స్టార్ట్ అయిందనమాట. అది మనకి 1858 నుంచి 1947 వరకు ఉన్నది. అందులో మనకి టోటల్గా 7 యాక్ట్స్ ఉన్నాయి. ఏంటంటే అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858, ఇన్ ద సేమ్ వే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అని ఉంటాయి, అది మనకి 1861, 1892, 1909 వరకు ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే మనం మాట్లాడుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, నెక్స్ట్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, ఫైనల్గా మనకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో ఆ యాక్ట్ అనమాట, ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. ఓకే, ఇలా మనకి టోటల్గా 14 యాక్ట్స్ అయితే ఉన్నాయి. అంటే మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ రాయడానికన్నా ముందు 14 యాక్ట్స్ అయితే జరిగాయి అనమాట. వీటి గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం చూసుకునేటట్టయితే ఒక బేసిక్ ఓవర్ వ్యూ, అంటే మనకి యాక్ట్స్ అసలు మొదలవ్వడానికి అలా మెయిన్ రీజన్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే బేసిక్ ఓవర్ వ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసేది ఏంటి అని అంటే ఓన్లీ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, అంటే దాని నుంచి మనకి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా రాయగలిగేటట్టు ఈ పర్టికులర్ వీడియో అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే బేసిక్ ఓవర్ వ్యూ మాట్లాడుకునేటప్పుడు మనకి ఏ రూల్ గురించి మాట్లాడుతున్నాం, కంపెనీ రూల్ గురించి మాట్లాడుతున్నాం. అంటే మనం దేని గురించి డిస్కస్ చేయాలి, ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి డిస్కస్ చేయాలి. ఓకే, ఈ కంపెనీ ఏదైతే ఉన్నదో వీళ్ళకి క్వీన్ ఎలిజబెత్ I ఎవరైతే ఉన్నారో షీ గేవ్ ఏ చార్టర్, ఆవిడ ఒక చార్టర్ అనేది గ్రాంట్ చేశారనమాట. మోనోపోలీ ఆఫ్ ట్రేడ్, అంటే ఇండియాలోని ట్రేడ్ చేసుకోవచ్చు, వాళ్ళకు ఒక మోనోపోలీ అనేది ఇచ్చారనమాట క్వీన్ ఎలిజబెత్ I ఇన్ ద ఇయర్ 1600s. ఓకే, 1600sలో వాళ్ళకి మోనోపోలీ ఆఫ్ ట్రేడ్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఇండియాకి వచ్చారో, ఇండియాకి వచ్చిన తర్వాత ట్రేడ్ కొనసాగించుకుంటూ వెళ్ళారు. అలాగా ఆ ట్రేడ్ జరుగుతున్న క్రమంలోనే వాళ్ళు కొన్ని బ్యాటిల్స్ అయితే చేశారంటే ఇండియా మీద ఆధిపత్యం కోసం వాళ్ళు కొన్ని బ్యాటిల్స్ అయితే చేశారు. అందులో ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్ బ్యాటిల్స్ కింద మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ది ఏంటి, దట్ ఈస్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఓకే, అలాగే మనం చూసుకుంటే సెకండ్ ఇంపార్టెంట్ బ్యాటిల్ ఈజ్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్. ఈ రెండు బ్యాటిల్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అవి మనం చిన్నప్పటి నుంచి కూడా హిస్టరీలో కూడా చూసుకుంటూ వస్తాం. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది మనకి 1757లో జరిగింది. ఓకే, అలాగే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది మనకి 1764లో జరిగింది. దీని తర్వాత ఒక ఇంపార్టెంట్ ట్రీటీ జరిగిందనమాట, దాన్నే మనం ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అని అంటాం, ట్రీటీ ఆఫ్ అలహాబాద్. ఓకే, దీని తర్వాత ఈ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ మనకి ఏ ఇయర్లో జరిగింది, ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 1765. ఓకే, ఇక్కడి నుంచే వాళ్ళ రూల్ అనేది, అంటే బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రూల్, కంపెనీ రూల్ అనేది ఇండియాలో మొదలైందనమాట. ఓకే, 1765 నుంచి కంపెనీ రూల్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే అప్పుడు మనకి గవర్నర్ ఆఫ్ బెంగాల్ వాళ్ళు టోటల్గా ఎన్ని ప్రెసిడెన్సీస్లో రూల్ చేశారు అని అంటే బెంగాల్ ఇక్కడ మనకి వాళ్ళు చూసుకునేటప్పుడు బెంగాల్, బాంబే అండ్ మద్రాస్, ఈ 3 ప్రెసిడెన్సీస్లో కూడా వాళ్ళ రూల్ అయితే ఉన్నది.
బాంబే, బెంగాల్ అండ్ మద్రాస్ ఈ 3 ప్రెసిడెన్సీస్లోని వాళ్ళ రూల్ ఉన్నది. ఇక్కడ ఈ బాంబే ప్రెసిడెన్సీలోని, బెంగాల్ ప్రెసిడెన్సీలోని, మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఇండివిజువల్గా గవర్నర్స్ అని ఉండేవారు అనమాట. అంటే ఈ ముగ్గురులోని కూడా ఇండివిజువల్గా హైయెస్ట్ పొజిషన్లో ఉన్న పర్సన్స్ ఎవరు? గవర్నర్స్ అని ఉండేవారు. గవర్నర్ ఇన్ కౌన్సిల్ అని అంటాం అనమాట. ఆ గవర్నర్ ఆఫ్ బాంబే, గవర్నర్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ అని డిఫరెంట్గా ఉండేవారు. ఇండివిజువల్ క్యాపబిలిటీస్లో వాళ్ళు రూల్ చేసుకుంటూ వచ్చేవారు. ఇక్కడ మనకి గవర్నర్ ఆఫ్ బెంగాల్ అనే పర్సన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఎవరు అని అంటే రాబర్ట్ క్లైవ్. ఓకే, ఈ రాబర్ట్ క్లైవ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఈ పర్టికులర్ మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి మనం నెక్స్ట్ ఏదైతే మాట్లాడుకోబోతున్నామో వాట్ ఈస్ ద మెయిన్ బేసిక్ రీజన్, ఆ యాక్ట్ మనకి రావడానికి మెయిన్ బేసిక్ రీజన్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఫెయిల్యూర్ ఏంటి అని అంటే రాబర్ట్ క్లైవ్ అనే పర్సన్ డ్యువల్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీ అనేది తీసుకొని వచ్చారనమాట. డ్యువల్ అడ్మినిస్ట్రేషన్ ఇది ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏంటి అని అంటే ఈ డ్యువల్ అడ్మినిస్ట్రేషన్లోని టూ టైప్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కదా డ్యువల్ అని అంటే. ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి అని అంటే దట్ ఈస్ దివానీ రైట్స్. ఈ దివానీ రైట్స్ అనే వాళ్ళకి బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా ఈ ఏరియాస్లో వచ్చాయన్నమాట. ఈ దివానీ రైట్స్లో ఏం చేసేవారు అని అంటే రెవెన్యూ కలెక్ట్ చేసేవారు. ఓకే, దివానీ రైట్స్లోని రెవెన్యూ కలెక్షన్ అనేది జరిగేది. ఏ ఏరియాస్లో? బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సేమ్ అలాగే నవాబ్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజామత్ రైట్స్ అలొకేట్ చేశారనమాట. వాళ్ళకి నిజామత్ రైట్స్ అనేవి అలొకేట్ చేశారు. ఈ నిజామత్ రైట్స్ అంటే ఏంటి అని అంటే దీస్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ జుడిషియల్ అండ్ పోలీసింగ్ రైట్స్. జుడిషియల్ అండ్ పోలీసింగ్ రైట్స్ ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. ఇది ఒక బేసిక్ డ్రాబ్యాక్ ఫర్ కంపెనీలోని బెంగాల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్లో ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ ఏంటి అని అంటే మనకి ఇన్ ద ఇయర్ 1770లోని మనకి బెంగాల్లోని ఒక ఫెమైన్ వచ్చింది. అంటే ఒక కరువు కాటకాలు ఉన్న సిచ్యువేషన్ వచ్చిందనమాట. డ్రాట్ వచ్చింది, బెంగాల్ ఫెమైన్. ఈ ఫెమైన్లో ఏంటి అని అంటే మనకి చాలా ప్రాణ నష్టం అయితే జరిగిందనమాట. ఎందుకనంటే సరిగ్గా పంట పండకపోవడం వల్ల, తిండి లేకపోవడం వల్ల చాలా మటుకు ఎక్కువ మంది పీపుల్ చనిపోయే సిచ్యువేషన్ వచ్చిందనమాట బెంగాల్లోని. ఓకే, ఈ బెంగాల్ ఫెమైన్తో పాటు ఇక్కడ మనకి ఏదైతే కంపెనీ ఉన్నదో, ఎప్పుడైతే బెంగాల్లో ఫెమైన్ వచ్చిందో కంపెనీకి ట్రేడ్ జరుగుతుందా జరగదా అని అంటే ఇక్కడ బికాస్ ఆఫ్ దిస్ ఫెమైన్ ట్రేడ్ అనేది సరిగ్గా జరిగేది కాదనమాట. దీనివల్ల ఏం జరిగింది అని అంటే కంపెనీకి ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చింది. ఏమొచ్చింది? కంపెనీకి ఫినాన్షియల్ క్రైసిస్. ఈ కంపెనీ ఏంటి అని అంటే బ్రిటన్ గవర్నమెంట్ని ఒక పర్టికులర్ ఎంత అమౌంట్ ఆఫ్ ఒక 1 మిలియన్ పౌండ్స్ లోన్ కావాలి అని చెప్పి వాళ్ళు అడుక్కున్నారనమాట. ఎవరిని? బ్రిటన్ గవర్నమెంట్ అడిగారనమాట. ఓకే, ఈ ఫినాన్షియల్ క్రైసిస్ ఏదైతే వచ్చిందో దీంతో పాటు కంపెనీలోనే కరప్షన్ అనేది కూడా పెరిగిపోయింది అనమాట. కంపెనీలోనే కరప్షన్ పెరిగిపోయింది. ఏవైతే ఇప్పుడు మనం ఈ ఇర్రెగ్యులారిటీస్ చూసామో ఈ ఇర్రెగ్యులారిటీస్ అన్నింటినీ కూడా కరెక్ట్ చేయడం కోసం బ్రిటన్ గవర్నమెంట్, ఎవరైతే మనకి బ్రిటన్లో ఒక పార్లమెంట్ ఉన్నదో బ్రిటన్ పార్లమెంట్ ఏం చేసింది అని అంటే కొన్ని యాక్ట్స్ ప్రవేశపెట్టాలి అని చెప్పి ఫస్ట్ కంపెనీని రెగ్యులేట్ చేయాలి. మనం ఒక పర్టికులర్ క్రమంలోని కంపెనీని తీసుకొని వెళ్ళాలి. ఎందువల్ల అంటే కంపెనీ అసలు యాక్చువల్గా చాలా పెద్దగా ఉండాలి కాబట్టి వాళ్ళకు చాలా లాభాలు రావాలి. అంతే తప్ప వాళ్ళు మళ్ళీ బ్రిటన్ గవర్నమెంట్ లోన్ అడుగుతున్నది అని అంటే కంపెనీలో ఏవో అవకతవకలు జరుగుతున్నాయని ఎవరైతే మనకి బ్రిటన్ గవర్నమెంట్ ఉన్నదో వాళ్ళు ఏం చేశారు అని అంటే వాళ్ళు ఒక పర్టికులర్ యాక్ట్ని తీసుకొని రావాలని చెప్పి ఫస్ట్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అనేది జరిగింది అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ వాళ్ళు ఏంటి అని అంటే బ్రిటన్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఒక అడ్మినిస్ట్రేషన్ని వాళ్ళు కంప్లీట్గా డౌన్ చేసి వాళ్ళు ఒక యాక్ట్ తీసుకొని వచ్చారనమాట. ఆ యాక్ట్నే మనం ఏమని చెప్తాం? దట్ ఈస్ రెగ్యులేటింగ్ యాక్ట్. ఇక్కడ మనకి ఎప్పుడైతే మనకి రెగ్యులేటింగ్ అని అన్నామో ఎవరిని రెగ్యులేట్ చేయాలి? హియర్ దిస్ రెగ్యులేటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కంట్రోలింగ్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ఏదైతే ఉన్నదో కంపెనీలో ఏవైతే అవకతవకలు జరుగుతున్నాయో వాటిని రెగ్యులేట్ చేయడం కోసం, వాటిని కంట్రోల్ చేయడం కోసం ఈ యాక్ట్ అనేది తీసుకొని వచ్చారనమాట. ఈ యాక్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్. ఓకే, బ్రిటిష్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇందులోని కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. అలా మనకి ఎక్కువ ప్రొవిజన్స్ అయితే ఉండవు, ఓన్లీ 5 ప్రొవిజన్సే ఉంటాయి. ఆ 5 ప్రొవిజన్స్ కూడా మనకి చాలా బాగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అందులో మనకి ఫస్ట్ ప్రొవిజన్ ఏంటి అని అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా బెంగాల్, బీహార్, ఒరిస్సా ఇండివిజువల్గా గవర్నర్స్ ఉంటారు అని. ఫస్ట్ ప్రొవిజన్ ఏంటి అని అంటే గవర్నర్, డెసిగ్నేషన్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ బెంగాల్ అని అన్నాం కదా. ఈ గవర్నర్ ఆఫ్ బెంగాల్ పోస్ట్ ఏదైతే ఉన్నదో దీన్ని ఎలివేట్ చేశారు, దీన్ని పెంచారనమాట. ఏమని పెంచారు? ఇట్ వాజ్ ఎలివేటెడ్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. అంటే డెసిగ్నేషన్ మార్చారనమాట. గవర్నర్ ఆఫ్ బెంగాల్కి ఏమని మార్చారు? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద మార్చి ఇతనికి ఏంటి అని అంటే వీని కింద
ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనే బాడీని ఇంట్రడ్యూస్ చేశారు. ఏ కౌన్సిల్? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇండియాలోని ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్కి ఒక క్యాబినెట్ ఉంటుంది అనమాట. ఆ క్యాబినెట్ మినిస్టర్ మీటింగ్ అని ఉంటుంది. క్యాబినెట్ మీటింగ్ అని అంటారు. అంటే అందులో కొంతమంది ఒక ఇంపార్టెంట్ పీపుల్ ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్తో పాటు వీళ్ళందరూ కలిపి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత క్యాబినెట్ మీటింగ్ నుంచి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చి అది అనౌన్స్ చేస్తారు. సేమ్ అదే విధంగా ఇక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనే బాడీని బ్రిటన్ గవర్నమెంట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి అలొకేట్ చేశారనమాట. వాళ్ళు ఎంతమంది అని అంటే టోటల్గా 4 మెంబర్స్. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ఒక బాడీ ఫామ్ అయింది. ఆ ఫామ్ అయిన బాడీలోని టోటల్గా 1+4 అంటే టోటల్గా ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అని అంటే ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్లో ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అంటే బోర్డు మీటింగ్ అవుతుంది కదా. సేమ్ అదే విధంగా కంపెనీ ఒకవేళ ఇండియాలో అడ్మినిస్ట్రేషన్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అని అంటే ఈ 5 మెంబర్స్ కలిపి డెసిషన్ తీసుకుంటారు. అంటే ఏదో ఒక ఇండివిజువల్ క్యాపబిలిటీ మీద వెళ్ళదన్నమాట. అంటే ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనే అల్టిమేట్ అథారిటీ కింద రారు. ఓకే, ఆయనతో పాటు ఈ 4 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిపి డెసిషన్ తీసుకోవాలంటే ఇక్కడ మనకి మెజారిటీ చూసుకుంటే 3 మెంబర్స్ కనుక ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్లో ప్లస్ కింద ఓటేశారు అనుకోండి, అంటే ఆ పర్టికులర్ ప్రొవిజన్ని మార్చడానికి ఓటేశారని అనుకోండి, కంపల్సరీగా ఆ ప్రొవిజన్ మారుతుంది. అంటే మెజారిటీ బేసిస్లోని 3 మెంబర్స్ వస్తారనమాట ఇక్కడ. ఓకే, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఫస్ట్ మనకి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనం చూసుకుంటే ఇలా వచ్చిన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అని అంటే దట్ ఈస్ నన్ అదర్ దాన్ వారెన్ హ్యాస్టింగ్స్. ఈయన చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వారెన్ హ్యాస్టింగ్స్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఓకే, రెగ్యులేటింగ్ యాక్ట్లో చేసిన ఫస్ట్ ప్రొవిజన్ ఏంటి? డెసిగ్నేషన్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఏదైతే ఉన్నదో ఇట్ హ్యాస్ బీన్ మాడిఫైడ్ యాజ్ ఆర్ ఎలివేటెడ్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. అలా ఎలివేట్ చేసిన తర్వాత ఆయనకు ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బాడీ నియమించి అందులో టోటల్గా ఎంతమందిని పెట్టారు? 4 మెంబర్స్ని పెట్టారు. ఇప్పుడు ఆ బాడీ ఎంత అయింది? టోటల్గా 5 మెంబర్ బాడీ అయ్యిందనమాట. ఓకే, అలా వచ్చిన ఫస్ట్ పర్సన్ ఎవరు? వారెన్ హ్యాస్టింగ్స్. ఇది ఓకే కదా, ఈజీ, చాలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సెకండ్ ప్రొవిజన్ ఏంటి అని అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఇండివిజువల్గా గవర్నర్ ఆఫ్ బాంబే ఉన్నారు, గవర్నర్ ఆఫ్ మద్రాస్ ఉన్నారు, అలాగే గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఉండేవారు. ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఎలివేట్ చేశారో ఆ పోస్ట్ని ఏం చేశారు అని అంటే సెంట్రలైజ్డ్ పవర్, అంటే ఏదైతే మనకి ఈ సెకండ్ ప్రొవిజన్లో మనం చూసుకుంటే సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసిందనమాట. ఎవరు? బ్రిటన్ గవర్నమెంట్. సెకండ్ పాయింట్లో ఏమని చెప్తున్నది? ఇక్కడ మనకి ఎవరైతే గవర్నర్ ఆఫ్ బాంబే, గవర్నర్ ఆఫ్ మద్రాస్ ఉన్నారో వీళ్ళు సబార్డినేట్స్ కింద ఉంటారు. ఎవరికి? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పోస్టులు ఎవరైతే ఉన్నారో అతనికి సబార్డినేట్స్ కింద ఉంటారు. అంతే తప్ప దే కెనాట్ టేక్ దేర్ ఓన్ డెసిషన్స్. ఒకవేళ ఏదైనా కనుక డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటే కంపల్సరీగా దే హ్యాస్ టు కాంటాక్ట్ దిస్ పర్టికులర్ పర్సన్. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఆమోదం ఉన్న తర్వాతే దే కెన్ టేక్ ద డెసిషన్. అంటే గవర్నర్ ఆఫ్ బాంబే కానీ గవర్నర్ ఆఫ్ మద్రాస్ కానీ వాళ్ళ ఏరియాస్లో డెసిషన్ తీసుకోవాలన్నా సరే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పర్మిషన్ అయితే ఉండాలన్నమాట. ఓకే, ఇలాగా సబార్డినేట్స్ కింద పెట్టారు. దీన్ని మనం సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అని అంటాం. ఓకే, ఈ పాయింట్ ఒకటి సెకండ్ పాయింట్లో ఉంటుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ ప్రొవిజన్ ఏంటి అని అంటే వెరీ ఇంపార్టెంట్ ప్రొవిజన్. అంటే ఎక్కడ ఎందుకే మనకి కరప్షన్ అవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి కదా, మరి దాన్ని రెగ్యులేట్ చేయాలి అని అంటే ఏదో ఒక మనకి పనిష్మెంట్ ఇచ్చే బాడీ ఉండాలి కదా. ఆ పనిష్మెంట్ ఇచ్చే బాడీ కింద మనకి సుప్రీం కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అట్ కలకత్తా. ఇది మనకి ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే దిస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ వాజ్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 1774. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. 1774లో ఇంట్రడ్యూస్ చేశారు, బాగానే ఉన్నది. మరి ఆ సుప్రీం కోర్ట్ ఉన్నది అని అంటే అందులోని టోటల్గా పనిచేయడానికి మనకి ఎవరు ఉండాలి? జడ్జెస్ ఉండాలి కదా. అలా మనకి టోటల్గా ఎంతమంది జడ్జెస్ని అపాయింట్ చేశారు అని అంటే టోటల్గా మనకి 4 మెంబర్ జడ్జెస్ని అపాయింట్ చేశారనమాట. ఇందాక మనకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎలాగైతే 4 మెంబర్స్ ఉన్నారో సేమ్ అదే విధంగా జడ్జెస్ కూడా మనకి టోటల్గా 4 మెంబర్స్ ఉన్నారు. బట్ ఈ 4 మెంబర్స్లోని ఒక పర్సన్ ఎవరు అని అంటే చీఫ్ జస్టిస్ అనమాట. రిమైనింగ్ 3 మెంబర్స్ ఎవరు? దీస్ ఆర్ ద జడ్జెస్. సేమ్ ఇవాళ మనకి సుప్రీంకోర్టు చూసుకున్నా సరే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారు, రిమైనింగ్ 33 మెంబర్స్ కూడా జడ్జెస్ కింద ఉన్నారు కదా, సుప్రీంకోర్టు జడ్జెస్ కింద. సేమ్ అదే విధంగా స్టార్టింగ్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో మనకి 1774లో సుప్రీంకోర్టు మనం చూసుకుంటే ఒక జడ్జి, ఒక చీఫ్ జస్టిస్, అలాగే అదేవిధంగా 3 మెంబర్ జడ్జెస్ ఉన్నారనమాట. ఓకే, ఇందులో ఈ ఫస్ట్ చీఫ్ జస్టిస్ కింద ఉన్న పర్సన్ ఎవరు అని అంటే ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరు అని అంటే దట్ ఈస్ ఎలీజా ఇంఫే. ఈయన ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ కలకత్తా విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1774 అకార్డింగ్ టు విచ్ యాక్ట్? రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. అంటే మనకి ఎగ్జామ్లో ఈ విధంగా అడగచ్చు.
మనకి సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ చేశారు కలకత్తాలోని, ఏ యాక్ట్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతారు. దట్ ఈస్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. అది ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్ అడిగారు అనుకోండి, ఇయర్ అయితే మనకి 1774. అది కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే చూసుకుంటే ఫోర్త్ పాయింట్, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కింద చేసుకోవచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మనకి కంపెనీలోని కరప్షన్ అది పెరిగింది, ఇలాగే ట్రేడ్ ఇవన్నీ కూడా జరిగాయని చెప్తున్నాం కదా, దాన్ని మనకి రెస్ట్రిక్ట్ చేయడానికి దిస్ యాక్ట్, రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ఏం చేసింది అంటే, దిస్ యాక్ట్ ప్రొహిబిటెడ్ సర్వెంట్స్ ఆఫ్ ద కంపెనీ. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సర్వెంట్స్ ఆఫ్ ద కంపెనీ అని అంటే, కంపెనీలో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మనం సర్వెంట్స్ ఆఫ్ ద కంపెనీ అని అంటాం. ఇవాళ చూడండి, మనం సివిల్ సర్వెంట్స్ అని అంటాం, ఓకే, అలాగే పబ్లిక్ సర్వెంట్స్ అని అంటాం. అలాగా కంపెనీలో ఎవరు పనిచేస్తున్నా సరే ఆ కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని సర్వెంట్స్ ఆఫ్ ద కంపెనీ అని అంటారనమాట. కంపెనీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఏం చేశారు, దే హ్యావ్ ప్రొహిబిటెడ్ టు ఎంగేజ్ ఇన్ ఎనీ ప్రైవేట్ ట్రేడ్. అంటే ప్రైవేట్ ట్రేడ్ ఏది కూడా వాళ్ళు చేయకూడదు అనమాట. వాళ్ళు ఏ ట్రేడ్ చేసినా సరే త్రూ కంపెనీయే చేయాలి తప్ప ప్రైవేట్ ట్రేడ్ ఏది కూడా చేయకూడదు. అండ్ దే హ్యావ్ ప్రొహిబిటెడ్ ఫర్ యాక్సెప్టింగ్ బ్రైబ్స్ అండ్ ప్రెజెంట్స్ ఫ్రమ్ ద నేటివ్ పీపుల్. ఓకే, అంటే నేటివ్ పీపుల్ దగ్గర నుంచి వాళ్ళు ఎలాంటి లంచాలు కానీ లేదా ప్రెజెంట్స్ రూపంలో కానీ ఏది తీసుకోకూడదు. ఎవరు, సర్వెంట్స్ ఆఫ్ ద కంపెనీ. ఇన్ ద సేమ్ వే దే షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ప్రైవేట్ ట్రేడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలాంటి ప్రైవేట్ ట్రేడ్ ఇన్వాల్వ్ అవ్వకూడదు, అలాగే ప్రెజెంట్స్ కానీ బ్రైబ్స్ కానీ తీసుకోకూడదు. అలాగా ఈ 4 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫైనల్ పాయింట్ ఏంటి అని అంటే, ఫైనల్ ప్రొవిజన్ ఈ యాక్ట్ ద్వారా వచ్చింది ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి, దిస్ పర్టికులర్ యాక్ట్ స్ట్రెంథెండ్ కంట్రోల్ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఓవర్ కంపెనీ. ఏ విధంగా వాళ్ళు స్ట్రెంథెన్ అయ్యారు అంటే, ఇక్కడ మనకి బ్రిటిష్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక అప్పర్ హ్యాండ్లో ఉన్నారు అని చెప్తున్నది అనమాట ఈ యాక్ట్. ఎందువల్ల చెప్తున్నది, ఇక్కడ మనకి బ్రిటిష్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఇక్కడ కంపెనీ ఉన్నది కదా, కంపెనీ రిలేటెడ్గా మనకి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఉంటారనమాట. కంపెనీ రిలేటెడ్గా ఎవరు ఉంటారు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. వీళ్ళు ఎక్కడ ఉంటారు అని అంటే, దిస్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళు మనకి బ్రిటన్లోనే ఉంటారు. ఈ కంపెనీ దగ్గర నుంచి ఒక పర్టికులర్ కంప్లీట్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే చేస్తున్నారో ఆ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో, రిపోర్ట్ని ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మనకి ఏ ఏ విభాగాల్లో ఇవ్వాలి అని అంటే, ఇవన్నీ కూడా మనకి రెవెన్యూ ఆధారంగా రిపోర్ట్ అంతా ఇవ్వాలి. నెక్స్ట్ అలాగే సివిల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గా రిపోర్ట్ ఇవ్వాలి. అలాగే మిలిటరీ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గా రిపోర్ట్ అనమాట. ఈ కంప్లీట్ రిపోర్ట్ అంతా కూడా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యాస్ టు సబ్మిట్ దట్ రిపోర్ట్ టు ద బ్రిటిష్ గవర్నమెంట్. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ మనకి పైచే ఎవరిదై ఉన్నది, ఈ బ్రిటన్ గవర్నమెంట్ దై ఉన్నది అనమాట. ఎందువల్లనంటే, కంపెనీ దగ్గర నుంచి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కంప్లీట్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఆన్ ద మ్యాటర్స్ ఆఫ్ విచ్ మ్యాటర్స్, రెవెన్యూ కానీ సివిల్ కానీ మిలిటరీ అఫైర్స్ కానీ, ఈ రిపోర్ట్ అంతా కూడా కంప్లీట్గా బ్రిటన్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఏవైనా అవకతవకలు జరుగుతున్నాయా లేదా అనేది ఈజీగా బ్రిటన్ గవర్నమెంట్ అనేది చూసి ఒకవేళ ఇంకా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇంకొక యాక్ట్ అనేది ప్రవేశపెట్టేలాగా ఉంటుంది అనమాట. అలాగా ఈ పర్టికులర్ రెగ్యులేటింగ్ యాక్ట్లోని ఈ 5 ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి, మనకి గవర్నర్ ఆఫ్ బెంగాల్ అనే పోస్ట్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద మార్చారు. అది మనకి ఫస్ట్ ప్రొవిజన్. అలా వచ్చిన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు, వారెన్ హ్యాస్టింగ్స్. దాంతోపాటు ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బాడీని కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట. టోటల్గా ఎంతమంది ఉంటారు ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో, టోటల్గా మనకి 4 మెంబర్స్ ఉంటారనమాట. అది మనకి ఫస్ట్ ప్రొవిజన్ కింద మాట్లాడుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇలా ఈ 5 ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మనకి చూసుకుంటే సెకండ్ ప్రొవిజన్ చూడండి ఒకసారి. సెకండ్ ప్రొవిజన్లో ఏమున్నది, గవర్నర్ ఆఫ్ బాంబే అండ్ గవర్నర్ ఆఫ్ మద్రాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సబార్డినేట్ కింద పెట్టారు. ఎవరి కింద, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద. నెక్స్ట్ అలాగే థర్డ్ ప్రొవిజన్ ఏంటి మనకి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఇన్ ద ఇయర్ 1774 అట్ కలకత్తా. ఓకే, ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 4 జడ్జిలను అపాయింట్ చేశారు. ఈ 4 జడ్జిలు కూడా ఎవరు, దే యూస్ టు కమ్ ఫ్రమ్ ద బ్రిటన్. అంటే వైట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారనమాట. అండ్ దిస్ జడ్జెస్ ఆర్, అందులో మనకి ఒక చీఫ్ జస్టిస్ అలాగే ఒక 3 జడ్జిలు ఉన్నారనమాట. ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరు, ఎలిజా ఇన్ఫే. ఓకే, నెక్స్ట్ అలాగే ఫోర్త్ ప్రొవిజన్ ఏంటి, మనకి ప్రైవేట్ ట్రేడ్ ఏదైతే ఉన్నదో సర్వెంట్స్ ఆఫ్ ద కంపెనీ కింద ఉంటారు కదా, వాళ్ళు కంపల్సరీగా ఎవరు కూడా ప్రైవేట్ ట్రేడ్ అనేది చేయకూడదు. అలాగే బ్రైబ్స్ కానీ అలాగే ప్రెజెంట్స్ కానీ నేటివ్ పీపుల్ నుంచి యాక్సెప్ట్ చేయకూడదు. వాటిని ప్రొహిబిట్ చేసిందనమాట. ఓకే, ఈ యాక్ట్. నెక్స్ట్ అలాగే ఏదైతే నెక్స్ట్ 5th ప్రొవిజన్ ఉన్నదో, మనకి బ్రిటన్ గవర్నమెంట్ ఉన్నది కదా, వాళ్ళు ఒక పైచేయి అనేది సాధించారనమాట. ఎవరి మీద, కంపెనీ మీద. ఎందుకు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీ నుంచి ఒక రిపోర్ట్ అనేది తయారు చేసి ఏ మ్యాటర్స్ మీద, రెవెన్యూ, సివిల్ అండ్ మిలిటరీ అఫైర్స్ మీద ఒక రిపోర్ట్ అనేది తయారు చేసి వాళ్ళు ఇవ్వాలన్నమాట. అలాగా ఈ పర్టికులర్ ప్రొవిజన్స్ అన్నీ చూసుకుంటే టోటల్గా 5 ఉన్నాయి.
ఉన్నాయి. అది మనకి రెగ్యులేటింగ్ యాక్ట్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఈ 5 ప్రొవిజన్స్ మీద ఇవ్వాలన్నమాట. మీకు ఈ పర్టికులర్ వీడియోలోని ఈ 5 ప్రొవిజన్స్ కనుక మీకు అర్థమైనట్టయితే నెక్స్ట్ పార్ట్లోని ఏంటంటే నెక్స్ట్ పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781 అండ్ పిట్స్ ఇండియా యాక్ట్ 1784 కింద వస్తాయన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు చూసుకునేటట్టయితే ఈ పర్టికులర్ వీడియోలోని మనం ఇంట్రడక్షన్లోని ఏం చెప్పాం, హిస్టారికల్ అండర్పిన్నింగ్స్ చెప్పాం. అందులో ఓన్లీ ఫస్ట్ యాక్ట్ ఒకటే, రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వీడియోస్లో ఏంటి అని అంటే మిగిలిన యాక్ట్స్ ఇలాగే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలని కోరుకున్నాం అనమాట. థ్యాంక్ యూ.